మేడం, ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా పార్టీ పరంగా కావచ్చు, టీడీపీ పరంగా ఎన్నో జరుగుతున్నా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతూ ఉంది. సో దాని గురించి మీరేమంటారు? అంటే మీరు అన్నట్టుగా ఇంచుమించు 2009 నుంచి ఇంతవరకు నాకు గుర్తున్నంత మట్టుకైతే లోకేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎక్కువ సన్నిహితంగా ఉన్నది లేదు, మాట్లాడుకున్నది మనకు తెలియదు. అయితే ఇవాళ లోకేష్ అనే వ్యక్తిని మీరు తీసుకున్నారంటే ఒక 2 శాఖలకి మంత్రిగానే కాకుండా, అంటే విద్య ఐటీ శాఖ మంత్రులుగానే కాకుండా ఆయన ఈరోజు ఒక మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగానే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ పాత్ర చాలా గణనీయంగా మనకు కనిపిస్తుంది. సో ఈ సందర్భంగా ఇవాళ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి ట్వీట్ పెట్టారు. ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను, మీకు జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ అని పెట్టారు. అయితే దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు అని అనుకుంటే, అంటే ఇది లోకేష్ విజయంగా మనం చెప్పాలి. అంటే తన పనితీరుతోటి నిన్నటి వరకు మాట్లాడిన ఒక వ్యక్తి ఇవాళ ట్వీట్ చేశారంటే, ఇవాళ లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనం పడుతున్నారు. కంపెనీలు కావచ్చు, సిఇఓలు కావచ్చు, లేకపోతే వివిధ దేశాలు కావచ్చు, ఎవరైనా సరే. అంటే మీరు కనుక గతంలో లోకేష్ని చూస్తే లోకేష్ పడ్డన్ని అవమానాలు, చిత్కారాలు ఎవరు పడి ఉండరు. యువగళం పాదయాత్రతో మొదలుపెట్టి ఆయన, అంటే ఆయనలో ఒక కసి, ఎలాగైనా నేను మంత్రిని కావాలి అనుకున్నాడు ఆయన.